మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో, పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జన్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాట, దానిలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయటమే కాదు, ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద, జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్రాల్ని, ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది. ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా విచిత్రమైన, చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన. ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే, ఎన్నికలకు ముందు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని, ఎస్పీలని ఎన్నికల కమిషన్ మార్చింది. ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. దేని మీద మార్చారు అంటే, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయ్యా పల్నాడులో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది అని కాదు, పల్నాడులో ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే అధికారులు చాలామందిని మార్చారు. సరే, మంచిదే, మార్చడం దానివల్ల మేమేమి పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి. చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో. పల్నాడులో ఎస్పీని మార్చారు, అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది. దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే